తిరుమల దివ్యక్షేత్రంలో పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం 3 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు స్వామివారు గజవాహనం మీద వేంచేస్తారు. ఈ గజవాహనమే ఎందుకు మొదటి రోజు ఇక్కడ నిర్వహింపబడుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఇంతకుముందు మనము వెంకటాచల మహత్యంలో విన్నట్లుగా స్వామివారు వేటకై బయలుదేరిన తర్వాత ఒక మదపు టేనుగుని వెంబడిస్తూ తర్వాత మొదటిసారిగా పద్మావతి అమ్మవారిని చూడడం జరుగుతుంది. అందువల్ల స్వామివారి వివాహానికి ప్రధాన కారణమైనటువంటి ఈ గజవాహనమే ఈ పరిణయోత్సవాల్లో మొదటి వాహనంగా స్వామి అధిరోహించి 4 తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తూ ఉద్యానవనానికి చేరుకుంటారు. ఈ గజవాహనము శరణాగతి తత్వానికి ప్రతీకగా నిలబడుతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచహ అని భగవద్గీతలో చరమశ్లోకం మనకి శరణాగతి తత్వాన్ని గురించి ఎంతో గొప్పగా తెలియపరుస్తుంది. స్వామివారిని అనునిత్యం శరణాగతితో వేడుకున్న భక్తులందరికీ కూడా నేను అభయమిస్తాను, నేను మీకు ఎప్పుడు రక్షణ కల్పిస్తాను, మీ కష్టసుఖాలన్నింటినీ కూడా తీరుస్తానని చెప్పి స్వామివారు సందేశమిస్తూ గజవాహనంలో భక్తులను కటాక్షిస్తారు.